నమస్తే అండి. నేను మీ రంజిత్ కుమార్ ద్వారా ముచ్చిక. హెల్పింగ్ నేచర్ అంటే మంచి దానికి ఎలా చెప్పాలంటే, మనం ఎదుటివారికి సహాయం చేయడం అనేది మరి వీక్‌నెస్ అనుకోవాలో ఇంకోటి తెలీదు గానీ, అది ఆయన ఎదుటోడితో మంచోడు అనిపించుకోవడానికో, లేకపోతే దేవుడు అని పొగిడించుకోవడానికో చేయరండి. అంటే నేను చెప్పేదేంటంటే, సాధారణంగా ఒకళ్ళకి మంచి చెయ్యాలి అనే కాన్సెప్ట్ ఉన్నవాళ్ళు ఎప్పుడు మంచి చేస్తారండి. శత్రువైనా మంచి చేస్తారు. చాలామంది అంటుంటారు, అంటే అతను మంచి చేస్తున్నాడంటే అతనికి లబ్ధి చేకూరుద్ది, లేకపోతే అతను మంచి అనిపించుకోవడానికి ఇలా చేస్తున్నారని చెప్పి అనుకుంటారండి, అంటారు కూడా. మంచి అనిపించుకోవడానికి, మంచోడు అనిపించుకోవడానికి ఆయన చేయడండి. అతని అతని ఏంటంటే వీక్‌నెస్ ఇంకోటి తెలియదు కానీ, అతను ఎదుటివాడికి మంచి చెయ్యాలి అనే కాన్సెప్ట్ ఒకటే ఉంటుంది తప్ప, ఆయన మంచోడు అనిపించుకోవడానికి మంచి చేయడండి. మనం అది బాగా గుర్తుంచుకోవాలి. మనం చాలామంది ఇప్పుడు అందరూ ఏదో బియ్యంలో బియ్యం అంతా ఒకటే అన్నట్టు, ఏదో అందరిని ఒకే కోవాలో చూడకుండా, ఇప్పుడు ఉంటారు వాళ్ళ స్వలాభం కోసం మంచి చేసేవాళ్ళు, లేకపోతే ఇంకో దృక్పథంతో మంచి చేసేవాళ్ళు ఉంటారండి. అటువంటి వాళ్ళు మంచి ఎవరు చేసినా మంచే, కానీ ఎటువంటి స్వార్థం లేకుండా కూడా చేస్తారండి వాళ్ళు. ఇప్పుడు కొంతమంది అంటూ ఉంటారు, శత్రువులకు మనం అవతల వాళ్ళు ఎలాగ ఉంటే మనం కూడా అలాగే ఉండాలి, మనల్ని శత్రువు అయితే మనం వాళ్ళకి మంచి చేయకూడదు అంటారండి. కానీ శత్రువు అయినా మంచే చేయాలనుకుంటారండి. అది మంచి చేయాలనే కాన్సెప్ట్ ఉంటాయి. అంత మాత్రం వీడు మంచోడు అనిపించుకోవడానికి సొసైటీలో ఇలా మంచి చేస్తున్నాడు, సర్వీస్ చేస్తున్నాడు అనుకోవడం కరెక్ట్ కాదండి. ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే, మంచి చేసే వాళ్ళని కూడా డిస్కరేజ్ చేసి వాళ్ళ మైండ్లో నెగిటివ్ థాట్స్ వచ్చేలాగా అలా చేయొద్దండి. ఎందుకంటే తినగ వేము తీయగుండు అన్నట్టు, వాళ్ళు మంచి చేసే దృక్పథంతోనే ఉండగా ఇంకా వాళ్ళ మాటలతో హింసించేసి అలా చేస్తాండి. ఈ ప్రస్తుత సొసైటీలో అలా ఎక్కువైపోతున్నారు మరి అలాగా. కాబట్టి నేను ఈ వీడియో ద్వారా చెప్పేది ఏంటంటే, ఒకే ఒకటి స్ట్రైట్గా ఏంటంటే, ఎదుటివాడితో మంచోడు అనిపించుకోవడానికో, ఎదుటివాడితో పొగిడించుకోవడానికో అతను మంచి చేయడండి. ఆయన 10 మందికి మంచి చేయాలనే కాన్సెప్ట్తోనే ఉంటారు కాబట్టి, అందరికీ మంచి చేయాలనే దృక్పథంతోనే ఉంటారండి. అటువంటి వాళ్ళని డిస్కరేజ్ చేసి మనం మంచి సమాజంలో స్వచ్ఛందంగా మంచి చేసే వాళ్ళని కూడా దూరం చేసుకోవద్దని కోరుకుంటూ ఈ వీడియో చేస్తాం. నమస్కారం.